మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. దేవుని అనేక నామాల్లో ఒక నామమైన యెహోవా రాఫా, మనల్ని స్వస్థపరిచే దేవుడు అనే ఆ మాటని ఈరోజు మనం ధ్యానించుకుందాం. స్వస్థత దేవుని నుంచి వస్తుంది. ఆల్మైటీ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ హీలింగ్ ఆన్ ద ఎర్త్. ఒక డాక్టర్ ద్వారా, ఒక మందుల ద్వారా స్వస్థత కలిగిన ఆ డాక్టర్కి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది, ఆ శక్తినిచ్చింది దేవుడే అని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన పేరుని మేము స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమకాండం 15:26లో చెప్పారు. మరి ఆ సూర్యుని కిరణాలు మన మీద పడినట్లే ఆ దేవుని యొక్క స్వస్థత కిరణాలు మన మీద పడడం వల్ల మన ఆరోగ్యంతో ఉంటాం. ఎలా దేవుడు స్వస్థపరిచారు పాత నిబంధనలో, అలాగే 4 సువార్తల్లో యేసు ప్రభు, అలాగే అపోస్తుల కార్యాల నుంచి పరిశుద్ధాత్మదేవుడు ఎలా దేవుడు మనల్ని స్వస్థపరిచారో చూద్దాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు ఒక మారా అనే ఒక చోటికి వస్తారు. షూరు అనే అరణ్యంలో ప్రయాణం చేస్తూ మారా అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకవు. ఒక చోట నీరు దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఆ నీటిని తాగితే ఆ నీళ్లు చేదుగా ఉంటాయి. నిజానికి మారా అంటే చేదు నీరు అని అర్థం అన్నమాట. నీళ్లు చేదుగా ఉండగానే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మోషే, వాళ్ళ నాయకుడు మోషేని చూసి గొనుగుతారు. ఏంటి మమ్మల్ని ఇట్లా నడిపించుకొని వచ్చావు, కనీసం నీళ్ళైనా సరిగా లేవు అని. మోషే వెంటనే పరలోకం వైపు చూసి యెహోవాకి మొరపెట్టుకుంటాడు. ప్రభా, వీళ్ళకి తాగడానికి నువ్వు నీళ్ళు ఇవ్వాలి కదా, మరి నీళ్ళు చేదుగా ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే మోషేకి ఒక కొయ్యను చూపించి, చెట్టు కొమ్మ కొయ్యను చూపించి అది తీసి ఆ చేదుగా ఉన్న నీళ్ళలో వేసేయి మోషే, అప్పుడు నీళ్లు తీయగా అయిపోతాయి. దేవుడు చెప్పినట్లుగానే మోషే చెట్టు కొయ్యని కొంచెం తీసి ఆ కొయ్య ముక్కని చేదుగా ఉన్న నీళ్ళలో వేసేస్తాడు. అంతే, వెంటనే నీళ్లు తీయగా మారిపోతాయి. యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా. నిజానికి ఆ కొయ్య ఏంటి మనం ధ్యానిస్తే, యేసు ప్రభు సిలువ మీద ఆయన మరణించడం, ఆ కొయ్య మీద ఆయన మన రోగాలన్నీ తన శరీరం మీద మోస్తున్నారు. మన పాపాల నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల, అన్ని సమస్తమైన అక్రమాల నుంచి విడుదల. ఆ కొయ్య పడినప్పుడు చేదు నీరు తీయగా మారినట్లుగా యేసు ప్రభు ఎవరి జీవితంలోకైతే వస్తాడో అప్పుడు వాళ్ళ జీవితం, చేదుగా ఉన్న జీవితం తీయగా మారుతుంది. అందుకే ఆ కనిపించని దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కానాపల్లి పెళ్లిలో, అంటే పెళ్లిలో అందరూ ఉంటారు, పెద్దవాళ్ళు, రాజులు, పేదలు, అల్పులు, గనులు అందరూ ఉంటారు. అందరూ ఎదుట ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చారు. అంటే నేను ఉన్న చోట మీ యొక్క చేదు తీయగా మారుతుంది, మీ చేదు పరిస్థితులు నేను తీయగా మారుస్తాను అని చెప్తారనమాట. ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పటి వరకు ఏం చేశారు, గొనిగారు అనమాట. కానీ మోషే ప్రార్థించిన తర్వాత కొయ్యని ఆ నీటిలో వేసిన తర్వాత తీయగా అయిపోతుంది. అప్పుడు ఆ నీళ్లు, తీయని నీళ్లు వాళ్ళు తాగుతారు. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, ప్రతిసారి గొనగడం అన్నీ మీరు ఆపేసి ఏ విషయానికి మీరు చేదుగా ఉన్నప్పుడు గొనగకూడదు, మీరు నా వైపు చూడాలి అని చెప్పి దేవుడు వాళ్ళతో ఏం చెప్తారంటే, నేను మీకు ఇచ్చిన ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు దేవుడు మోషే ద్వారా వాళ్ళకి ఇస్తారు. ఈ ఆజ్ఞల్ని పాటిస్తే ఐగుప్తులో నేను వాళ్ళకి, ఐగుప్తు ప్రజలకి ఇచ్చిన ఏ అరిష్టం కూడా నేను మీకు ఇవ్వను. మీరు నిజంగా ధ్యానిస్తే ఐగుప్తులో 10 అరిష్టాలు ఒక్కొక్కటిగా మీరు చూడండి. నీళ్లు రక్తంగా మారిపోతాయి, మరి దోమకాటు, అలాగే చర్మం మీద బొబ్బలు వస్తాయి, మరి తొలుచూలు బిడ్డ చనిపోతాడు. వీటన్నిటిని ధ్యానిస్తే మన జీవితంలో వచ్చే అన్ని కష్టాలు ఈ 10 అరిష్టాల్లో ఉంటాయి. మీరు సరిగ్గా వాటిని ధ్యానిస్తే, అంటే ఆ ఐగుప్తు ప్రజలకి, అంటే నన్ను ఎరగని ప్రజలకి నేను ఏదైతే ఇచ్చానో అవి మీకు రానివ్వను అని చెప్పి, మేము స్వస్థపరచు యెహోవాను నేనే, మీకు స్వస్థత నా నుండే వస్తుంది. మీ శరీరానికి కానీ, మనసుకి కానీ, ఆత్మకు కానీ, మీ కుటుంబానికి ఏ విషయంలో మీకు స్వస్థత అవసరమో అది నేనే ఇస్తాను, నా నుంచే రావాలి అని దేవుడు చెప్తారు.
నిర్గమకాండం 15:26లో. అందువల్ల ఆయనని మనం యెహోవా రాఫా అని పిలిచిన హీబ్రూ భాషలో స్వస్థపరచు దేవుడు అంటే రాఫా అని అర్థం అన్నమాట. కనుక మన అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి యెహోవా రాఫా నన్ను స్వస్థపరచు అని అడగాలన్నమాట. అలా ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, ఎడారిలో 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తున్నారు. కానీ వారిలో ఒక్కరికి కూడా అనారోగ్యం కలిగినట్లు మనం చూడట్లేదు కదా. 40 సంవత్సరాలు ఎడారిలో నడుస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళకి అనారోగ్యం కలగలేదు? ఒకసారి ధ్యానించండి. ఒక్కసారి వాళ్ళకి అనారోగ్యం వస్తుంది ఒక స్త్రీకి. అది కూడా మోషే, ఆరోన్ల అక్కయ్య మిరియా. ఎప్పుడు వస్తుంది? ఆమె వాళ్ళ తమ్ముడు మోషేని చూసి గొనుగుతుందన్నమాట. దైవ సేవకుడాన్ని కూడా మర్చిపోయి గొనుగుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఆమె గొనిగినప్పుడు ఆమెకి కుష్ఠరోగాన్ని దేవుడిచ్చారు. కానీ మోషే, ఆరోన్ ఇద్దరు కూడా వాళ్ళ అక్కయ్య కోసం దేవుని ప్రార్థిస్తారు, మా అక్కయ్యని మన్నించండి అని. అప్పుడు దేవుడు ఆమెకి స్వస్థతనిస్తారు. ఎందుకు వాళ్ళకి అనారోగ్యం రాలేదు ఒకసారి మనం ధ్యానిస్తాం. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు పరలోకం నుంచి మహిమ మేఘాల రూపంలో వచ్చి ఆ మోషే చుట్టూ కూడా ఆయన ఆవరిస్తారనమాట. ఆ మహిమ మేఘాలు ఆయన 40 రోజులు సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉండి దేవుని తేజస్సుని పొంది కిందికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మేఘాలు ఆయనతో పాటు వస్తాయి. ఆ మేఘాలు ఇజ్రాయేలు ప్రజల ముందు నడుస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజలు చుట్టూ కూడా మేఘం ఆవరించి ఉంది. దేవుని యొక్క మహిమ మేఘాలు. దే వర్ అండర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్స్ వై దే కుడ్ నాట్ గెట్ ఎనీ డిసీజ్ అన్నమాట. దేవుడు నిజానికి ఇజ్రాయేలు ప్రజలకి ఆయన 19 అద్భుతాలు చేశారంట. ఎర్ర సముద్రాన్ని చీల్చడం, ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు పొడి నేల మీద నడవడం. చిన్న వర్షం వస్తేనే మన పాదాలకి తడి అంటుతుంది, కానీ ఆ నేల వాళ్ళు చాలా పొడిగా ఉందంట. ఒక్కరి పాదానికి కూడా తడి అంటలేదు. 20 లక్షల మంది వాళ్ళు ఒక్క రాత్రిలో ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎలా దాటారు మీరు ఊహించుకోండి. ఆయన ఆ దారి చేసినప్పుడు దేవుడు 1 మైలు పొడవున చేశారంట. ఒక్కొక్క వరుసలో 600 మంది ఉండి ఒక్క రాత్రిలోనే వాళ్ళు దాటారు. అంతేకాదు, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు మహిమ మేఘాల మధ్యలో ఉన్నారు. మీరు ఊహించుకోండి, యేసు ప్రభు తాబోరు కొండ మీద ఉన్నప్పుడు ఒక మేఘం ఆయనను ఆవరించింది. మీరు ఎప్పుడైనా ఊటీ లాంటి చల్లని ప్రదేశాలకు వెళ్తే, మేఘం మధ్యలోకి వెళ్తే మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది? 97లో నేను పరిశుద్ధాత్మని పొందినప్పుడు నాకు అలాంటి అనుభవమే కలిగింది. నా చుట్టూ ఒక శక్తి నన్ను ఆవరించి ఉండడం, నా చేతులు నేను కదపలేకుండా అయిపోయినాను. నన్ను దేవుని యొక్క శక్తి నన్ను ఆవరించి నన్ను పట్టుకొని ఉందన్నమాట. అలాంటి అనుభవం. అందుకే మరియ తల్లితో కూడా దేవుడు ఏం చెప్తారు చూడండి. గాబ్రియేలు దూత ఏం చెప్పాడు? లూకా 1:35లో పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వస్తాడు, మహోన్నతుని శక్తి నిన్ను ఆవరించి ఉండును, అప్పుడు కన్యకవైన నీవు కుమారుని గర్భం ధరిస్తావు. దేవుని యొక్క వాక్కు ఆమె గర్భంలో మనుష్య రూపం దాల్చింది. ఎలా అంటే దేవుని శక్తి ఆమెను ఆవరించి, దేవుని యొక్క శక్తి లోపలికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె చుట్టూ మహోన్నతుని శక్తి ఆవరించింది. ఆ మహోన్నతుని శక్తి ఏలిన వారు నీతో ఉన్నారు అనే వాక్యం గాబ్రియేలు దూత ఆమెతో చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఆమె స్వీకరించింది. ఆమె మీదకి వచ్చిన ఆత్మ, ఆమె చుట్టూ ఉన్న పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ ఆ వాక్యాన్ని ఒక శరీర రూపం దాల్చేలాగా, మనిషి రూపం దాల్చేలాగా ఆ శక్తి చేసిందనమాట. ఆ శక్తి ఇజ్రాయేల్ ప్రజల్ని ఆవరించి ఉండడం వల్ల వాళ్ళకి అనారోగ్యం రాలేదు. కానీ మిరియాం గొనిగినప్పుడు ఆ మహిమ, ఆమె చుట్టూ ఉన్న మహిమ ఆమెను విడిచి వెళ్ళడం వల్ల అనారోగ్యం, అంటే దుష్టుడు సైతాన్ నుంచి వస్తుంది అనారోగ్యం, దేవుడి నుంచి వస్తుంది ఆరోగ్యం. దుష్టుడు ఆమె మహిమ కోల్పోయింది. మీరు చూడండి, ఆదాము అవ్వలు కూడా మహిమను కోల్పోయారు పాపం చేసినప్పుడు. మనం ఇప్పుడు మహిమ వస్త్రాలు ధరించున్నాం, పాపం చేసినప్పుడు ఆ మహిమ పోతుంది. ఆదాము అవ్వలు కూడా మహిమ పోయినప్పుడు వాళ్ళు వాళ్ళ దేహం నగ్నంగా ఉన్నట్టు చూశారు. అప్పటి వరకు ఎందుకు చూడలేదు అంటే వాళ్ళని దేవుని మహిమ ఆవరించి ఉంది. దేవుని మహిమ ఉన్నప్పుడు మనకు అనారోగ్యం కలగదు. కానీ పాపం చేసినప్పుడు మహిమ పోతుంది, అప్పుడు అనారోగ్యం వస్తుందన్నమాట. కాబట్టి ముందు మహిమలో మనం ఉండేటట్టుగా, దేవుని మహిమలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మరి యెషయా గ్రంథం 38లో
హిజ్కియా రాజుకి జబ్బు చేస్తుంది. అప్పుడు ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు, నువ్వు ఇంకా బ్రతకవు కనుక నీ యొక్క పనులన్నీ చక్కదిద్దుకో. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే రాజుగా ఉన్న వైభవం అంతా విడిచిపెట్టి ఆయన మహా పెద్ద కుర్చీ మీద కూర్చోలేదు, సింహాసనం మీద సింహాసనాన్ని దిగాడు, పట్టుపరుపులు దిగాడు, కింద నేల మీద చతికిల పడి గోడ వైపు ముఖం పెట్టుకొని కన్నీళ్లతో అడుగుతాడు. యెషయా 38:3 ప్రభా, నేను ఎప్పుడు నీ చిత్తమే చేశాను కదా, ఇప్పుడు నేను ఎందుకు ఇలా జబ్బుతో మరణించాలి, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆయన యొక్క దీనస్థితిని చూశాడు, వినయాన్ని చూశాడు. ఒక రాజు నేల మీద చతికిలపడి గోడ వైపు ముఖం పెట్టుకొని కన్నీటితో ప్రభు నన్ను కరుణించు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? యెషయా 38:5 నేను నీ కన్నీటిని చూశాను కనుక నీకు స్వస్థతనిస్తున్నాను, అంతేకాదు నీ వినయాన్ని బట్టి నీ ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుతున్నాను. ఈ సృష్టిలో దేవుడు నిర్ణయించిన ఆయుష్ని ఆయన ఎవరి విషయంలో పెంచలేదు, ఒక్క యెషయా విషయంలో తప్ప. అంత గొప్ప అద్భుతం దేవుడు చేశారు. మరి అలాగే యేసు ప్రభు రూపంలో తండ్రి దేవుడు, కనిపించని ఆ దేవుడు కనిపించే యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసు ప్రభుని కరుణామయుడు అంటున్నారు. ఆయన కరుణ స్వస్థత రూపంలో ఎలా ప్రవహించింది. యేసు ప్రభు కొండ మీద మొదటి ప్రసంగాన్ని చేసి అష్టభాగ్యాలు బోధించి కొండ దిగి వచ్చారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చెప్తుంది, కొండ దిగి వచ్చి ఆయన నడుస్తుంటే దారి ప్రక్కన కుష్ఠరోగి ఉన్నాడు. ఆయన కొండ మీదకి ఆయనని రానివ్వలేదు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ప్రజల్లో ఉండనివ్వరు కనుక ఆయనను వెలివేశారు. అది ఆయన మనసుకి అనారోగ్యం కదా. ప్రభు ఎప్పుడు కొండ దిగి వస్తాడా అని చూస్తున్నాడు. ఆయన కొండ దిగి అలా నడుస్తుంటే ప్రభు వైపు చూశాడు. యేసు ప్రభు, దావీదు కుమారా, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు. అప్పుడు యేసు ప్రభు ఆయన వైపు ఎలా చూస్తుంటారు? ఆయన హృదయంలో నుంచి కనికరం ప్రవహించి ఉంటుంది. ప్రభు ఆ కుష్ఠరోగిని చూశాడు. ఆ కుష్ఠరోగిని తాకుతున్నాడు. ఎవ్వరు తాకరు కదా, కుటుంబ సభ్యులు కూడా తాకరు. కానీ యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని తాకి, నాయనా నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని చెప్పాడు. వెంటనే అతని కుష్ఠము పోయి అతనికి స్వస్థత కలిగింది. యేసు ప్రభు చూడండి, ఆయన్ని తాకగానే ఆయనలో ఉన్న స్వస్థత శక్తి కుష్ఠరోగిలోకి వెళ్ళిపోయింది. ఆయన మాటల్లో ప్రేమ, కరుణ ఆయనని స్వస్థపరిచింది. చూడండి, మనం కూడా దైవ సేవకులు, మన మాటల్లో ప్రేమ, కనికరం ఉన్నప్పుడు మన యొక్క శక్తి కంటే, ఆ వాక్య శక్తి కంటే ఆ కరుణ, కనికరం స్వస్థపరుస్తుంది. యేసు ప్రభు అతన్ని తాకాడు, అప్పుడు స్వస్థత కలిగింది. స్వస్థతనిచ్చే శక్తి యేసు ప్రభులో ఉంది అని లూకా 5:17, 6:19 చెప్తుంది. స్వస్థతనిచ్చే శక్తి ఆయనలో ఉండడం వల్ల అనేకులు ఆయనని తాకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అందువల్ల రక్తస్రావ రోగి కూడా మార్కు సువార్త 5:28 చూసినాం. ఆయన అలా వీధిలో వెళ్తుంటే ఆయన అంగి అంచు తాకితే నేను స్వస్థురాలనగుదును అనుకుని తలంచి ఆమె వెళ్ళింది. ఆ జన సమూహంలో యేసు ప్రభు వెళ్తుంటే ఇప్పుడు 4,000-5,000 మంది ఉంటారు. మరి వెనకాల ఎంతోమంది ఉన్నారు జన సమూహాలు. అందరినీ తోసుకుంటూ వెళ్ళింది. చివరికి ఆయన అంగి అంచుని తాకింది. తక్షణమే ఆమెకి రక్తస్రావం ఆగిపోయింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమెకి స్వస్థత కలిగింది. అంటే ఆమె హృదయంలో విశ్వాసం ఉంది, యేసు ప్రభు అంగి అంచు తాకితే స్వస్థత కలుగుతుంది అని. కనుక ఆమెకి స్వస్థత కలిగింది. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూస్తూ చెప్తున్నారు, అమ్మా ఇదిగో నా అంగి అంచు కాదు తల్లి నీకు స్వస్థత ఇచ్చింది, నీ విశ్వాసమే. నువ్వేమనుకున్నావు? అయ్యా నీ అంగి అంచు తాకితే చాలు నాకు స్వస్థత అవుతుంది అని అనుకున్నానయ్యా. ఎందుకంటే డాక్టర్స్ దగ్గర నాకు ఇంకా ఎక్కువైపోయింది, తగ్గలేదు. కనుక నేను మిమ్మల్ని వెతుక్కుంటూ తోసుకుంటూ వచ్చాను. ఆ నీ విశ్వాసమే తల్లి నేను స్వస్థపరిచింది. ఆ విశ్వాసం మనకుంటే మనకు కూడా స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు ఎట్లా స్వస్థత పరుస్తున్నారు? మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం మళ్ళీ ఒకసారి వెళ్దాం. 8:3 ఆయన కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. అక్కడి నుంచి ఆయన ఇంకా నడుస్తున్నాడు, కఫర్నాంలోకి వచ్చాడు. ఎందుకంటే కఫర్నాంలో పేతురు ఇంట్లో యేసు ప్రభు ఉంటున్నారనమాట. కనుక పేతురు ఇంటికి వెళ్ళాలని ఆయన నడుస్తూ ఉన్నారు వీధిలో. అప్పుడు శతాధిపతి వస్తాడు.
అయ్యా నా సేవకుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్తారు, నేను వచ్చి మీ సేవకుని తాకి స్వస్థపరుస్తాను, సరేనా అంటారు. అప్పుడు శతాధిపతి, వద్దు నాయనా, నా కింద ఉన్న 100 మంది నేను కూర్చో అంటే కూర్చుంటారు, లే అంటే లేస్తారు. నువ్వు ఈ లోకానికి పెద్ద, భూలోకానికి పరలోకానికే నువ్వు సకల సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నువ్వు ఒక్క మాటతో స్వస్థత కలుగును గాక అని ఇక్కడి నుంచి చెప్తే అక్కడ నా సేవకుడికి స్వస్థత కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభుకి ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు నీవు విశ్వసించినట్లు జరుగునుగాక, ఇంక వెళ్ళు నాయనా అని చెప్తారు. చూడండి, శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆయన సేవకునికి ప్రభు స్వస్థతనిచ్చారు. మీకు కూడా అంత విశ్వాసం ఉంటే స్వస్థత కలుగుతుంది. ఆయన వాక్యంతో శతాధిపతి సేవకుడిని స్వస్థపరిచారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, యేసు ప్రభు పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళారు భోంచేయాలని. దినమంతా కూడా వాక్యం బోధించి స్వస్థపరిచి అలసిపోయి, కానీ ఇంటికి వెళ్ళేసరికి రోజు వంట చేసే పేతురు వాళ్ళ అత్తమ్మ జ్వరంతో పడుకొని ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని తాకారు. ఏమా జ్వరం వచ్చిందా అని కూడా అనుకుంటారు. యేసు ఆమెని తాకినంతనే జ్వరము ఆమెని వదిలి వెళ్ళిపోయింది అని వాక్యం చెప్తుంది. మత్తయి 8:15. ఆ స్పర్శలో ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత శక్తి ఉందో. వెంటనే ఆమె లేచి వాళ్ళకి వంట చేసి వాళ్ళకి భోజనం పెట్టి సేవ చేసింది. మరి ఆయన మన రోగాలన్నీ తన శరీరం మీద మోసాడు కనుకనే మనందరికీ స్వస్థత అవుతుందని యెషయా 53:5 అలాగే మత్తయి 8:17 చెప్తున్నారు. మన రోగాలన్నీ ఎప్పుడైతే ఆయన తాకుతున్నాడో అక్కడ ఆమెకి స్వస్థత కలిగింది, కానీ ఆమె రోగాన్ని తన మీద వేసుకుంటున్నాడు. అలాగే పేతురు వాళ్ళ ఇంట్లో కఫర్నాంలోనే యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక పక్షవాత రోగిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చి పైకప్పు తీసి యేసు ప్రభు కూర్చున్న చోట ముందు కిందికి దించుతారు. యేసు ప్రభు ఆ పక్షవాత రోగిని చూస్తాడు. నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పలేదు ఈసారి ఆయన, నీ పాపములు మన్నించబడునుగాక అని చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఆ రోగం పాపం వల్ల వచ్చింది. మరి పాపం పోతే తప్ప ఆయనకి స్వస్థత కలగదు. కనుక యేసు రోగిని చూసి, కుమారా ధైర్యం వహించు, నీ పాపములు మన్నించబడినవి అని చెప్పారు. ఆయన నోటిలో నుంచి వచ్చిన వాక్యానికి శక్తి, ఆయన పాపాలు మన్నించబడ్డాయి. పాపం మన్నించబడినప్పుడే ఆయనకి స్వస్థత కలిగింది. కానీ తెలియట్లేదు పక్షవాత రోగికి, ఇంకా అలాగే పడుకొని ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ పక్షవాత రోగితో చెప్తాడు, లేచి నీ పడక తీసుకొని నడు అని చెప్తాడు. అప్పుడు ఆ రోగి వెంటనే ఆ పడక తీసుకొని నడుస్తాడు. అంటే ఆయన యేసు ప్రభు యొక్క మాటలో శక్తి ఉంది, వాక్యంలో శక్తి ఉంది. కనుక మీరు వాక్యాన్ని చదివితే మీకు కూడా స్వస్థత కలుగుతుంది. నేను ఎక్కడ హాస్పిటల్స్కి రోగులకి ప్రార్థించడానికి వెళ్తే ఎప్పుడూ కూడా ఒక చిన్న బైబిల్ తీసుకొని వెళ్తాను. అలాగే చాలాసార్లు నేను ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తాను. అయితే ఈ మధ్య నేను ఒక ఐవన్ అనే ఒక చైనీస్ వ్యక్తి వాళ్ళ భార్య నా ఫ్రెండ్ జానెట్ తీసుకొని వెళ్ళింది కిమ్స్ హాస్పిటల్లో. డాక్టర్స్ డయాగ్నైజ్ చేయలేకపోయారు ఏంటి అని. లుకేమియా క్యాన్సర్ కావచ్చు అని ఆమె చాలా ఏడుస్తుంది. 4 చిన్న పిల్లలు ఉన్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆ రోగి కాళ్ళ దగ్గర పడక కొంచెం దూరంలో అలా అలా చూస్తూ ఉన్నాను అనమాట. భార్య ఏమో ప్రక్కన ఉండి ఏడుస్తుంది, ఇంక వాళ్ళ అన్నయ్య వదిన కూడా అక్కడే ఉన్నారు. నేను అలా చూస్తూ ఉండగానే ఆయన కళ్ళు తెరిచాడు. అంతవరకు కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరుస్తూ ఆయన కళ్ళు తెరుస్తున్నాడు. వెంటనే ఆ కళ్ళు ఎట్లా కనపడ్డాయంటే ఆ పాము కళ్ళలాగా, ఆ వ్యక్తి కూడా పాములాగా మంచం మీద పాములాగా నాకు చూపించారు. గిఫ్ట్ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటారు. పాము కనబడింది. వెంటనే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ముందు ఆ దయ్యాన్ని గద్దించు, ఆ దయ్యం వెళ్ళిపోతే అప్పుడు ఆయనకి స్వస్థత కలుగుతుంది. వెంటనే నేను ఐ రిబ్యూక్ ద డీమన్ అనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్ ఐ కమాండ్ యూ, లీవ్ దిస్ పర్సన్. అండ్ దెన్ రిలీజ్, Holy Spirit God was telling me, you release that person, bind the demon and release the person. యేసు నామంలో ఈ బిడ్డని వదిలి వెళ్ళిపో అని ఆ దయ్యాన్ని గద్దించి యేసు నామంలో బిడ్డకి విడుదల స్వస్థత కలుగునుగాక
అని ప్రార్థన చేసి అక్కడ ప్రక్కన ఉన్న వాళ్ళ అన్నయ్యకి చెప్పాను, మీరు కీర్తన 23 అలాగే 103 మత్తయి సువార్త 8, 9 అధ్యాయాలు చదవండి అని. వాళ్ళు బైబిల్ పట్టుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ అన్నయ్య భార్య మాత్రం క్రిస్టియన్ అనమాట. అయితే ఆయన బైబిల్ తీసుకుని నేను చెప్పాను, బైబిల్ ఒక్కొక్క వాక్యం ఒక ట్యాబ్లెట్ అనుకోండి, మీరు అనుకుని మీ తమ్ముడు ప్రక్కన కూర్చుని మీరు చదవండి. ఎందుకంటే ఆయనకి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం, ప్రాణం అంట. కనుక సరే ఏదేది చదవాలి అని అదంతా చదువుతున్నారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఏడుస్తూ మళ్ళీ వచ్చారు వాళ్ళ మిస్సెస్. మళ్ళీ వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. నేను చెప్పాను, తనకి మీ ఆయనకి మంచిగా అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాడు. ఇదో 128 కీర్తన కూడా చదవండి. నీ బిడ్డల్ని కన్నులారా చూస్తావు అనే వాక్యం ఉంది. దేవుని మాట తప్పకుండా జరుగుతుంది. చిన్న పిల్లలు మీ పిల్లలు ఇప్పుడు, కానీ మీ మనవాళ్ళని మీ ఆయన ఎత్తుకుంటాడు అని చెప్పాను. ఆ తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఆయన ఇంటికి వచ్చేసాడు, బాగా అయిపోయింది అని చెప్పి ఆ బైబిల్స్ చాలా బాగున్నాయి, ఇంకా 2 ఇవ్వమని అడిగారు. అవి ఇంగ్లీష్ బైబిల్స్ అనమాట. లాస్ట్ 2 కాపీస్ వాళ్ళకి ఇచ్చాను, ఇంకా లేవు. మళ్ళీ ప్రింట్ చేయాలంటే నాకు 10,000 అవుతుంది అంటే ఆ డబ్బు తీసుకొని వచ్చి ప్రింట్ చేయండి అని చెప్పారనమాట. స్వస్థత ఒకరికి కలగాలి అని అంటే ఏం చేయాలో నేను చెప్తాను. హీలింగ్ ఈజ్ చిల్డ్రన్స్ బ్రెడ్. చిన్న పిల్లలకి మనం బ్రెడ్ ఎలా ఇస్తామో అలా యేసు ప్రభు మనకి స్వస్థతని ఇస్తాడు. ఆయన లోకానికి వెలుగు. ఆయన పరలోకానికి వెళ్తూ మీరే లోకానికి వెలుగు అన్నారు. అంటే ఇప్పటి వరకు నేను స్వస్థపరిచాను, ఇప్పుడు మీరు స్వస్థపరచాలి. యేసు ప్రభు ఆయన శిష్యుల్ని ఎన్నుకోగానే 12 మందిని వాళ్ళకి ముందు ఏం చేశాడంటే స్వస్థతనిచ్చే శక్తిని, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చాడని మత్తయి 10 లూకా 9:1 చెప్తుంది. అయితే ఆయన శిలువ మీద మనందరి కోసం శిలువ మీద మరణించి మన పాపాలకి వెల చెల్లించి అవినీతి పరులైన మనల్ని ఆయన నీతి పరులుగా చేసి ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత వెంటనే పరలోకానికి వెళ్ళలేదు. ఆయన మనకి అధికారాన్ని ఇచ్చాడు. మార్కు సువార్త, మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి. బోధిస్తూ 16-17 ఆయన ఏం చెప్పాడంటే, నన్ను విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులు కలిగి ఉంటారు, మీరు నా నామంలో దయ్యాల్ని వెళ్ళగొడతారు. అంటే అది ఆజ్ఞగా ఉంది, మీరు ఆ పని చేయాలి. మీకు నా మీద విశ్వాసం ఉంటే, దేవుని కుమారుడు నేను మీకోసం మరణించాను, పునరుత్థానుడై నేను తండ్రి కుడి ప్రక్కన మీకోసం ప్రార్థన చేస్తున్నాను అనే విశ్వాసం మీకు నాలో ఉంటే నేను మీకు 5 ఆజ్ఞలు ఇస్తున్నాను. మీరు నా నామంలో దయ్యాల్ని వెళ్ళగొట్టాలి, అన్ని భాషల్లో మాట్లాడాలి, పాములను ఎత్తి పట్టుకోవాలి, మీరు ఆ ప్రాణాపాయకరమైనది ఏది తాగితే మీకు హాని కలగదు. చివరిగా మీరు రోగుల మీద హస్తాలు నుంచితే వారు స్వస్థత పొందుతారు. అది నేను 97లో ఆత్మని పొందిన తర్వాత నాకు అర్థమైంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కూడా నా చేతుల్లో చల్లని గాలి 2 వైపులా ఫ్యాన్ గాలి వీచినట్టుగా అనిపించింది. నేను స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. ప్రభు నన్ను సేవకు పిలవకముందు మా స్కూల్లో ఒక టీచర్ నాకు తలనొప్పి ఉంది అన్నప్పుడు తల మీద చేయి పెట్టి యేసు నామములో స్వస్థత కలుగును గాక అన్నాను. అంతే, వెంటనే నా చేతిలోంచి ఒక శక్తి వచ్చినట్టుగా నాకు అనిపించింది. ఆ తర్వాత ఆమె వచ్చి సాటర్డే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకున్నాం అనమాట. హాఫ్ డే స్కూల్ కదా, స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మండే మార్నింగ్ వస్తూ ముందు నా దగ్గర వచ్చి, అక్క నాకు తలనొప్పి పోయింది, స్పెక్స్ తీసేసాను చూడు, ఇంకెప్పుడు నాకు రాలేదని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఇంకో టీచర్ క్యాన్సర్ వస్తే ప్రేయర్ చేశాను, అప్పుడు కూడా ఇలాగే శక్తి వచ్చింది, అందుకే క్యాన్సర్ పోయింది. కొన్నిసార్లు నేనే నమ్మలేను తెలుసా అలా జరిగింది అంటే. దేవుడు ఇంత గొప్పగా చేస్తారా, ఇంత సులభమా హీలింగ్ అని నేను అనుకుంటాను. ఫోన్లో ప్రేయర్ చేస్తే స్వస్థత కలిగింది. ఇప్పుడు నేను షూటింగ్కి వచ్చే ముందు మేరీ మెదక్ నుంచి, అమ్మ మీరు ప్రార్థన చేసిన తర్వాత నాకు నొప్పి అంతా పోయింది, థ్యాంక్స్ చెప్పడానికి నేను ఫోన్ చేశాను. నేను చెప్పానమ్మా జీసస్కి థ్యాంక్స్ చెప్పు, ఆయన స్వస్థత ఇచ్చారు అని చెప్పాను. నేను ఎక్కడ వెళ్ళినా అందరికీ అదే చెప్తాను, మీరు బైబిల్ చదవండి, బైబిల్ అంతా స్వస్థత. ఎక్కడెక్కడ స్వస్థత ఉంది, యేసుప్రభు ఎలా స్వస్థత ఇచ్చారు అలా స్వస్థత మీరు పొందుతారు. ఇదో మీరు పక్షవాత రోగిలాగా పాపం వల్ల వస్తే, ప్రభా నా పాపం మన్నించండి అని అడగండి. నీ రక్తంలో నన్ను కడిగి స్వస్థపరచు ప్రభా, నన్ను తాకు అని చెప్పండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని తాకి స్వస్థతనిస్తారు. స్వస్థత నిచ్చే ఎక్కడెక్కడ వాక్యం ఉందో అదంతా చదవండి విశ్వాసంతో. ప్రభు నన్ను తాకి స్వస్థతనిచ్చారని మీ విశ్వాస మాటలు మాట్లాడండి, మీకు స్వస్థత కలుగుతుంది. ప్రార్థన చేసుకుందామా? పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మేము స్వస్థపరచు దేవుడని నేనే అని మీరు చెప్పారు కనుక ప్రభా,
ఇప్పుడు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు తాకి స్వస్థపరచండి. యేసు రక్తం బిడ్డల్లో ప్రవహిస్తుండగా ప్రతి పాపం నుంచి, ప్రతి బంధకం నుంచి బిడ్డలకి విడుదల కలిగి యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. నైనా వాళ్ళ శరీరానికి, ఆత్మకి, మనసుకి యేసు నామంలో సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక. ఆరోగ్య కిరణాలు తండ్రి దేవుని నుంచి బిడ్డల మీద ప్రసరింపబడి వారికి స్వస్థత కలుగునుగాక. బిడ్డలనైనా ఆత్మీయ కన్నులు వాక్యం వైపు తెరవండి ప్రభా. వాక్యాన్ని చదువుతుండగా స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో స్వస్థతని ప్రకటిస్తున్నాను. తండ్రి దేవా, యేసు రాజా, పరిశుద్ధాత్మదేవ, మీరు స్వస్థత పరుస్తున్నందుకు మీకు వందనాలు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు పరిశుద్ధాత్మదేవుడు మీకు స్వస్థతని దయచేదురుగాక. ఆమేన్. My name is Prasad. I was suffering from heart enlargement. Before going to the doctor, I called up Akka and told that today I am going to the doctor for my checkup. Then Akka, while she was going to Muttangi, she stopped the car and she prayed for me and said, Prasad, that go to the doctor for your checkup. Your heart enlargement will be a normal size. Then I went to the doctor for my checkup and the doctor was shocked and he told me that your heart enlargement has become a normal size. This is the first miracle that God has done to me. The second, and we got a job for my wife and a seat for my son. And after that, I become a part and parcel of Manchujallu family. Whatever problems we have, we call up Jasantaka and we ask for the solution. And the solution we get it, it's everything is correct. We praise God. I am so happy that God has heard our prayers and we thank Akka for all the help and support that she has given. Thank you. మంచుజల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 66626206, 9848024640, 9959670994. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh.